అనగనగా ఒక చెట్టు పచ్చని ఆకులతో తెల్లటి పూలతో అందంగా ఉండేది. దారిన పోయే వాళ్లకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతిని కూడా ఇచ్చేది. జీవితం మీద ఎంత వైరాగ్యం ఉన్నవారికైనా సరే నిండుగా ఉన్న ఆ చెట్టును చూస్తే చాలు, మళ్లీ జీవించాలి అనే ఆశ కలిగేది. అలా కొన్నాళ్లు గడిచాక చెడుగాలులు వేయడంతో చెట్టులోని పూలు రాలిపోయాయి. ఎండకు ఆకులు కూడా ఎండిపోయి కొమ్మ నుండి వేరైపోయాయి. చెట్టు బోసిపోయింది. అటుగా వెళుతున్న వారందరూ చెట్టును జాలిచూపులు చూశారు. ఇక దీని ఆయుష్ అయిపోయింది అని మాట్లాడుకున్నారు. అయితే వారి మాటలు విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహపడలేదు. నాకు మళ్లీ గతవైభవం రాకపోతుందా అనే నమ్మకంతో ఉంది. కొన్నాళ్లకు ఒక వర్షపు చినుకు ఆ చెట్టు వేరుపై పడింది. అంతే, చెట్టులో చలనం మొదలయ్యింది. కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి. కొన్ని రోజులకే ఆకులు చిగురించాయి, పువ్వులు వికసించాయి. మళ్లీ 10 మందికి నీడనివ్వటం మొదలుపెట్టి ఆ ప్రజలకు జీవితం మీద ఆశను కలిగేలా చేసింది ఆ చెట్టు. మిత్రమా, మన మనిషి జీవితమూ ఇంతే. ఒక్కొక్కసారి కొన్ని అనర్థాల వల్ల నవ్వులు అనే పూలు మాయమవుతాయి. కొన్ని అపార్థాల వలన కావలసిన వాళ్లే ఎండిపోయిన ఆకుల్లా మనల్ని వీడిపోతారు. అయినా సరే నిరుత్సాహపడకూడదు. ఏదో రోజు ఆ అనర్థాలు, అపార్థాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి. ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటావో అదే నమ్మకంతో ఏదో ఓ రోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది అని గట్టిగా విశ్వసించు. అలా జరగాలంటే నీకు కావలసిందల్లా ఓర్పు. గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే అందమైన సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం మనం గ్రహించాలి. కాలం పెట్టిన సహన పరీక్షలో మనమే నెగ్గాలి. ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు. కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి సహనానికి ఆశ్రయాన్ని ఇవ్వు, బద్ధకానికి కాదు. గుర్తుంచుకో మిత్రమా, మనం త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు. అందమైన ఉషోదయానికి సమయం రావాలి. అలాగే మనకు కూడా సహనం ఉండాలి. ఏమంటావు?